నేను నా రాక్షసి ఆడియో లంచ్ కి స్వాగతం. ఇట్స్ అన్ ఈవెంట్ వేర్ ఆడియో ఇస్ బీయింగ్ లాంచ్. నేను నా రాక్షసి అన్న అందమైన టైటిల్. యాక్చువల్లీ రాక్షసత్వంలో అందం ఏముంటుంది అని అనకండి, అందులో బోల్డ్ అంత ప్రేమ, బోల్డ్ అంత చాలా చాలా ఎమోషన్స్ ఒక్క టైటిల్లో పెట్టేశారు పూరి జగన్నాథ్ గారు. ఒక అందమైన మ్యూజిక్ ని, ఒక వెరీ డిఫరెంట్ స్టోరీని మనకు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఆడియో మీ అందరి ముందుకి ఈ రోజు రాబోతోంది. ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్. నేను నా రాక్షసి రానా 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 అంటూ మీ ముందుకు వచ్చేసిన మన రానా హీరోగా మీ ముందుకు రాబోతుంది. అండ్ దాట్ బ్యూటిఫుల్ లేడీ సిట్టింగ్ అవుట్ దేర్ స్మైలింగ్ ఆల్ స్మైల్స్, ఇలియానా, ది మోస్ట్ బ్యూటిఫుల్ స్టన్నింగ్ అపియరెన్స్ ఇవ్వబోతోంది. నేను నా రాక్షసిలో అందాల రాక్షసిగా కనిపి మన ముందుకు రాబోతోంది. ఫస్ట్ లుక్ ఆఫ్ నేను నా రాక్షసికి రెడీగా ఉన్నారా? ఆల్ సెట్? సో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్. హ్యావ్ అ లుక్ ఆఫ్ నేను నా రాక్షసి, ది ఫస్ట్ లుక్. నేను నా రాక్షసి. This is not an action film. And surely not a comedy flick. But it is a peculiar story in the history of film noir. From ace director Puri Jagannath comes an unusual love story between two abnormal people. పెళ్లి చేసుకుందాం, ఓ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేద్దాం. అంతకీ నీకు చావాలంటే నాతో చెప్పు, పేక పిసికి చంపేస్తా, పేడ వదిలిపోద్దాం. నేను నా రాక్షసి. Coming to a theater near to you. అలమలపు బుజ్జి గారు ఐ థింక్ ఈజ్ లక్కీ టు గెట్ దిస్ కాంబినేషన్. నేను నా రాక్షసి అనే టైటిల్, ది ఎంటైర్ ప్యాకేజ్, ఇదంతా కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ ఒక్క ట్రైలర్ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ మీ అందరికీ వచ్చి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను. కెన్ ఐ హ్యావ్ ది పూరి జగన్నాథ్, ది డైరెక్టర్, ది ఏస్ డైరెక్టర్ ఆన్ టు ది స్టేజ్? కూర్చోవాలి. చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి జగన్ గారు మీరు ఇప్పుడు. అండ్ పించేలా చేసినటువంటి ఒక పాయింట్ ఎక్కడో చోటు ఉంటుంది. మరి ఆ పాయింట్ కి నా రాక్షసి అంటున్నటువంటి ఆయన రానా, మీరు రావాలి రానా గారు ఆన్ టు ది స్టేజ్. ఇద్దరిని అడిగి ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దిస్ నేను నా రాక్షసి. ఆల్ సెట్? చెప్పండి, ఇదేంటి యాక్షన్ ఫిల్మా? కాదని అంటానే బోల్డ్ ఫైట్లు చూపించేశారు. ఏంటి పూరి జగన్నాథ్ గారు యాక్షన్ ఫిల్మా అనిపిస్తుందా? వెరైటీ స్టోరీ, కొత్త కథ కావాలని అందరూ అడుగుతుంటే తిక్కలేసి రాసిన కథ ఇది. అండ్ సూసైడ్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ. ఒక్క నిమిషం చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. వైలెంట్ అంటారు, వైల్డ్ అంటారు, కొత్త అంటారు, సూసైడ్ అంటారు, ప్రేమ కథ అంటారు. ఏంటి అసలు? ప్రేమ కథే. బట్ చాలా మంది అడిగారు ఈడియట్ లాంటి లవ్ స్టోరీ అని, చాలా మంది నాకు మెయిల్ పంపిస్తున్నారు. అలాంటిది కాదు ఇది, అది వేరు, ఇది వేరు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అందులో హీరో చేసే పనులు చూస్తే ఏ అమ్మాయి అండ్ లవ్ చేయదు, అలాగే హీరోయిన్ దాని మెంటాలిటీ తెలిస్తే ఏ అబ్బాయి లవ్ చేయడు. సో వాళ్ళిద్దరూ లవ్ లో పడతారు. రానా గారు ఒక లీడర్ లాంటి క్యారెక్టర్ తర్వాత కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ హీరోగా మీరు లాంచ్ అవుతూ ఇలాంటి డైరెక్టర్ చేతిలో ఇలాంటి యాదవ క్యారెక్టర్లు అంటే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవద్దు, చిచి ఇలాంటి వాడిని క్యారెక్టరా? భయం వేస్తుందా? ఇలాంటి క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారండి? అంటే ఒకటండి, ఫస్ట్ లీడర్ సినిమా అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయింది. సూటిగా వాడిగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ సినిమా తర్వాత అండి ఉన్న ప్రాబ్లమ్స్, లేని ప్రాబ్లమ్స్, పొలిటీషియన్స్ ఎలా అడ్రస్ చేస్తారో అలాంటి కథలే వచ్చాయండి నా దగ్గరికి. అండ్ చాలా మంది డైరెక్టర్లు నేను ఆ సినిమా ఏదో పొలిటికల్ కెరియర్ కోసం చేశానని చాలా మంది అనుకున్నారు. సో కథలు కూడా రాయలేదు ఎవరు. ఇలాంటి టైంలో ఐ జస్ట్ బికాస్ దేర్ సమ్వేర్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ బిట్వీన్ అండర్స్టాండింగ్ ఆర్ట్ అండ్ కమర్షియల్ సినిమా. ఐఎమ్ సమ్వేర్ ఫాలోయింగ్ ఇన్ దట్ గ్రూప్. మా నాన్నకి నాకు ఎప్పుడో డిస్కషన్ వస్తూ ఉంటుంది. హీల్ ఆల్వేస్ వాంట్ మీ టు బికమ్ ద బిగ్గెస్ట్ స్టార్, బిగ్గర్ స్టార్. And I want my film to be the biggest star because I think my film is forever.
అండ్ అండ్ డెఫినెట్ గా రాణా బిగ్గెస్ట్ స్టార్ అవుతాడండి సురేష్ బాబు గారు. బాంబేలో బోల్డ్ ఆఫర్లో రాణాకి ఊళ్ళోకి వచ్చిన కొత్త ఫిగర్ లా ఉన్నాడు అక్కడ. అండ్ అందరూ తెగ అడుగుతున్నారు రాణా గురించి. సో నో డోర్. సురేష్ బాబు గారు, డస్ దట్ బిల్డ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆర్ టెన్షన్ ఏమైనా క్రియేట్ చేస్తుంది? నో కమెంట్స్ అంటారు. నో కమెంట్స్. ఓకే, రైట్. సో ఈ ప్యాకేజ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా వచ్చింది. అయితే దిస్ ఇస్ సంథింగ్ దట్ యు లైక్. కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అండ్ జగన్ గారు నాకు ఫోన్ చేసి యాక్చువల్లీ బుజ్జి పుట్ us టుగెదర్. ఆయన ఈ కథ చెప్పినప్పుడు అండి నాకు ఇంకా గుర్తు ఎండ్లో కూర్చొని చెప్పారు సార్ కథ. చెప్పిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి నేను ఆ కథ రాసుకున్నానండి. ఈయన చెప్పింది ఇదా ఫస్ట్ అన్నది రాసుకున్నాను. అప్పటికి కథ నా దగ్గర లేదు, అంటే నేనే రాసుకోలేదు, కథ చెప్పాను. ఎంత ముద్దురంటే నైట్ కూర్చొని 60 సీన్లు రాసి మార్నింగ్ నా సినీ కథ చూపించాడు. సురేష్ బాబు గారు కొడుకు బాబు. రామానాయుడు గారు. సురేష్ బాబు గారు నథింగ్. ఎన్లో కూర్చున్నావా? ఎన్లో కూర్చున్నావా? అవునండి. బాగా కథ విన్నావా? ఓకే. అది విన్నానో లేదో కరెక్ట్ గా తెలుసుకోవడానికి మళ్ళీ రాసుకొని చూపించాను నెక్స్ట్ డే. సో దట్ ఫిల్మ్ అండి. అండ్ వెన్ ఐ హర్డ్ ద హోల్ స్టోరీ, నేను సినిమా యాక్టర్ గా ఒక సినిమానే చేశాను. బట్ ఐ గ్రోన్ అప్ వాచింగ్ ఫిల్మ్స్. చాలా చాలా సినిమాలు చూశాను. చాలా భాషా భేదాలు కూడా లేకుండా కొరియన్ ఫిల్మ్, టర్కిష్ ఫిల్మ్స్ కూడా చూశాను. బట్ దిస్ ఫిల్మ్, వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, దేర్ వాజ్ నో రెఫరెన్స్ ఇన్ ఇట్ టు దిస్. I didn't find a reference in any film so far. So it was extremely new, and it kind of grew with me, and I thought very, very happy to be part of this story. సో నేను నా రాక్షసి ఒక డిఫరెంట్ గా కావాలి అనుకునే పూరి జగన్నాథ్ గారికి డిఫరెంట్ రానా దొరికారా? వాజ్ ఇట్ రానాను ఉద్దేశం చేసుకునే కదా? లేదు, ఎప్పుడో రాసిన కదా. రానాకి చెప్పా, నచ్చుద్దో లేదో నాకు తెలియదు, ఊరిన మంచి లైన్ చేస్తాను. అండ్ రానాకి నచ్చటం వెళ్ళి సురేష్ బాబుకి చెప్తారు, ఆయనకు కూడా నచ్చింది. అండ్ మా బుజ్జి, అందరూ ఒక్కొక్కరు మహాముదుర్లు, అందరికి నచ్చింది. సో ప్రేక్షకులు కూడా మహాముదుర్లు, వాళ్ళకు కూడా నచ్చాలి. ముదుర్లకి ఎక్కడ నచ్చిందంటే. సో లెట్స్ సీ. ఆల్ ది బెస్ట్. సో లెట్స్ టాక్ టు యూ లేటర్. మరి నెక్స్ట్ ట్రైలర్ రెడీగా ఉంది. మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కలా, మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల, అది చంపేస్తుంది రోజులా రగిలే సెగలా, గుండెల్లో నా గొడవలా రచించే పెట్టిందేటిలా, మార్చేసింది నన్నిలా నడిచే కలలా, నిమిషానికి 60 సార్లు మెదడుకి పొడిచిందే తూట్లు, ఆకలిని నిదురను మరచి అలు పెరుగక వెతికా మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల, అది చంపేస్తుంది రోజులా రగిలే సెగలా, గుండెల్లో నా గొడవల అరిచిచ్చే పెట్టిందేటిలా, మార్చేసింది నన్నిలా నడిచే కలలా. ఇలియానా చూడకపోతే నడుస్తాం. వెల్, పూరి జగన్నాథ్ గారితో మళ్ళీ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది ఇలియానా గారు? Well, a million times better than the last time, I think, because I actually we had so much fun on set. It's a fantastic film for one, and we became such close friends while shooting, and I actually started to appreciate Puri as a director in this film, and I sent him a message a couple of weeks back also, but I think he's one of the few directors who's got the best out of me, and I appreciate him for that. And Jagan garu, ఇలియానా ఈయనలో ఇచ్చినటువంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ మేము చూసిన ఆ కొద్ది క్లిప్పింగ్స్ లో యాజ్ అన్ యాక్టర్ తను బెటర్ అయిందా? మీరు ఇలియానాలో పర్ఫార్మెన్స్ చూస్తారు, ఇప్పటిదాకా షేపులు చూసారు ఇలియానాలో. ఈ సినిమాలో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. వెరీ గుడ్ క్యారెక్టర్. ఏడవలసిన చోట చాలా బాగా నిజంగా ఏడ్చింది పాపం. అంత ఏడ్పించారా? ఏడ్చింది. ఎప్పుడో జనవరిలో అయిపోయింది ఈ సినిమా. మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు రిలీజ్ చేద్దామని ఆయన డెసిషన్ తీసుకోవడం వల్ల అయిపోయింది. సో అప్పుడే అయిపోయింది అన్ని. బట్ 3 days బ్యాక్ మళ్ళీ అమ్మాయి
చాలా మంచి రోల్ ఇచ్చావు నాకు అని చెప్పి మెసేజ్ పెట్టింది. అంటే ఇంకా ఆ క్యారెక్టర్ లో So it's one of those few characters, actually the only character I think till date that I got completely involved with. You know, I mean, there were scenes where I would cry and cry for like a whole hour, and you know, I'd go back home and I'd be lost in that scene, even like, you know, a few hours after that. So it's not just few hours; it's a few months after that. I guess so, yeah, because even when I'm watching the first trailer that came out, I was emotional. My hands started shaking. You know, all those emotions came back again. It's something. It's an emotional character, no doubt, but it's a very interesting role. I think it could touch a lot of people. See, my hands are still shaking. So the entire experience of working with Nenu Na Rakshasi will be a memorable one for you Very much. in your career, Very in much. your entire career. Yes. Yes. And इलियाना ने इప్పటి వరకు ఎవరు చూసినా the most beautiful woman क्या है इसको ऐसे दिखाएंगे उसको ऐसे दिखाएंगे. Is this something very different from all those? Definitely. I think beauty of a woman isn't shown in her body, but in her face, in her eyes, right? So let's take the camera off the hips and onto the face, don't you think? And you enjoy that? Very much. All right. So what do you expect this to be? Honestly, I don't know. I mean, you know, the films, how the film would really, you know, be viewed to the audience and what the audience would feel of it, I honestly don't know. But for me, I think this is the best character I've ever played. And I absolutely love this character. జగన్ గారు ఈ అమ్మాయిని చూడగానే రాక్షసి అని ఎలా అనిపించింది మీకు? ఏమో అనిపించింది అండి, నాకు టైటిల్ పెట్టడానికి బాగా టైం తీసుకున్న సినిమా ఇదే. నేను ఎప్పుడు ఫస్టే పెట్టేస్తుంటాను. చాన్నాళ్ళు దీనికి ఏ టైటిల్ పెట్టాలో అర్థం కాలేదు. రాక్షసిని చూసి అనిపించింది రాక్షసిని పెడదాం. చూడడానికి అనిపించదు, ఆ రోల్ అలాంటిది. రోల్ అలాంటిది. ఎప్పుడు తిట్లే పెడతారు ఏంటండి మీరు? ఇది కూడా తిట్టేగా? లవ్, ప్రేమతో పిలిచింది రాక్షసి అనేది. ఆఫ్ కోర్స్ ఇడియట్ అన్నా కూడా ప్రేమతోనే అనిపించింది, పోకిరి అన్నా కూడా ప్రేమతోనే. అంటే తిట్లని ప్రేమగా చూడండి అని చెప్పి సంకేతం ఏమైనా ఉందా? సబ్జెక్ట్ ఏం లేదు, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆల్ రైట్. సో నేను నా రాక్షసి, దాట్ ఈస్ ఫ్యాబులస్ టైటిల్. అండ్ ప్రేమలో పడడం గురించి దీనిలో ఏమైనా మాట్లాడారండి? ప్రేమలో పడడం గురించి, ఫాలింగ్ ఇన్ లవ్ గురించి సినిమాలో ఏమైనా మాట్లాడారా? అలానే కదా. మరి ఏంటి ఈ అబ్నార్మల్ పర్సన్స్ మధ్యలో ప్రేమ అన్నారు, అందుకని కొంచెం ప్రత్యేకంగా ఉంటుందేమో. వాళ్ళ పర్సనాలిటీస్ ఇద్దరు completely opposite personalities. Yeah. So what is like being in love? Do you love this guy in the film, or well, you're gonna have to watch that. I'm not gonna tell you the story, but all I can say is that it's not the typical love story, you know, where guy follows girl tries to avoid the guy, and then later on she falls in love with him. No, it's a very practical sort of girl. She's a very different kind of girl. She knows exactly what she wants in life, and I think that's how it comes across, you know, her stubbornness, and I love that about her. Yeah. Done. Pawan Kalyan's Teen Maar premiere show in London on April 13th at Harrow Safari Cinemas at 7 p.m. Premiere show at Bolin Eastham Cinemas on April 13th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Lokesh 0752-813-6583, 075766-56908. राजा राजा तोला दिल की बम्बोला अब ले चलो विले जनता वाई वाई लीला थोड़ा पुस्ता